بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, ఈ సృష్టిలో ప్రతి మనిషి కూడా చిన్నదో పెద్దదో తప్పులు చేసేవాడు. తప్పులు చేయనటువంటి వాడు, ఏ తప్పు కూడా ఎరగనటువంటి వాడు, ఏ పాపం కూడా చేయనటువంటి వాడు సృష్టిలో ఎవరు కూడా ఉండరు. అయితే నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి మనిషి ఎవరు అంటే, చేసిన తప్పును తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవాడు. కారుణ్యమూర్తి మహాప్రవక్త, మనందరి కోసం వచ్చినటువంటి చివరి ప్రవక్త, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక, ఒక సందర్భంలో తెలియజేశారు, కుల్లు బని ఆదమ ఖత్తా వ ఖైరున్ ఖత్తా ఇన్ తవ్వాబీన్ అన్నారు. అంటే ఆదం సంతానంలో, అంటే మన తండ్రి గారు అయినటువంటి ఆదం, ద ఫస్ట్ మ్యాన్, ఆదం నుండే ఆదిమి వచ్చింది. ఆదిమి అంటే మానవుడు. ఆదం సంతానంలో అంటే మనమందరం కూడా కుల్లు బని ఆదమ ఖత్తా, తప్పులు చేసేవారే, పాపాలు చేసేవారే, పొరపాట్లు చేసేవారే. అయితే ఖైరున్ ఖత్తా ఇన్ తవ్వాబీన్, అయితే ఈ మానవుల్లో ఉత్తమమైనటువంటి వారు ఎవరు అంటే, తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకునేవారు, దైవ వైపునకు పశ్చాత్తాపంతో పాపక్షమాపణ కోసం మరలేవారు. ఇది చాలా ముఖ్యం హాస్యలారు. ఎందుకంటే తప్పులు చేయనటువంటి వాడు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆ విధమైనటువంటి జీవి ప్రపంచంలో లేనే లేదు. ఎందుకంటే దైవం వద్ద దైవదూతలు ఉన్నారు. వాళ్ళు ఏ విధమైనటువంటి పాపాన్ని, తప్పును కూడా ఎరగనటువంటి వారు. కానీ మన మానవులు, కాబట్టి మానవులు అందరూ కూడా తప్పులు చేసేవాళ్ళమే, పాపాలు చేసేవాళ్ళమే. అయితే ఉత్తమమైనటువంటి మనిషి ఎవరు అంటే, తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవాడు, దైవం వైపునకు పశ్చాత్తాపంతో, చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలేవాడు. వీరు నిజమైనటువంటి మానవులు. రండి, మన తప్పులను మనం తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాము. మరి పశ్చాత్తాపంతో, నిశ్చలమైన నిర్మలమైనటువంటి పశ్చాత్తాపంతో దైవం వైపునకు తిరిగి పాపక్షమాపణ కోసం ఆయన వేడుకుందాం. థ్యాంక్ యూ. సర్వేజన సుఖ్నో భవంతు.